భార్యాభర్తల మధ్యలో మంచి అవగాహన ఉండాలి. ఒక కుటుంబ వ్యవస్థను చూస్తూ పిల్లలు పెరుగుతారు కాబట్టి, ఆ యొక్క వ్యవస్థలో నుంచి వారు బయటకు వస్తారు కాబట్టి, ముందు భార్యాభర్తలు చాలా చక్కగా సరిచేయబడిన స్థితిలో ఉండాలి. ఒక మంచి తల్లిగా ఉండాలంటే ముందు నువ్వు ఒక మంచి భార్యగా ఉండాలి. హల్లెలూయా. అలానే ఒక మంచి కుమారుడు కుమార్తెని ఇంట్లో ఎదగాలి అంటే ఒక మంచి భర్త ఒక మంచి భార్యగా మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి అవగాహన, ఉన్నతమైన విలువలు కలిగిన ఆ వ్యవస్థ ఇంట్లో స్థాపించాల్సింది ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు, ఇంట్లో ఉన్న పెద్దలు. ఆ వ్యవస్థలో నుంచే పిల్లలు అనేవారు పెరుగుతూ ఉంటారు. ఒక మంచి తల్లి అవ్వాలి అంటే ఒక మంచి భార్యగా ఉండాలి, ఒక మంచి భర్త నువ్వు కలిగిన వ్యక్తిగా కూడా ఉండాలి. ఎందుకంటే చాలా ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి. ఒక విధమైన ఒత్తిడి కాదు. ఆ ఒత్తిళ్ళ గురించి చెప్పుకోవాలంటే కొన్ని విషయాలు నేను చెప్తాను దైవజనమా. భార్యాభర్తలు మంచిగా ఉంటేనే పిల్లలను బాగా పెంచగలుగుతారు. ఒక తల్లిగా నీ పాత్ర నువ్వు మంచిగా పోషించాలంటే, నీ పిల్లలకు ఉన్నతమైన విలువలు నేర్పిస్తూ నువ్వు పెంచాలంటే, మొదటిగా నీ భర్తతో, నీ జీవిత భాగస్వామితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలంటే సర్దుకుపోయే మనస్తత్వం కూడా ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ గొడవలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, గొడవలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? సర్దుకుపోవాలి. చూసి చూడనట్లుగా వెళ్ళాలి. పంతాలకి, పట్టింపులకి, పట్టుదలకి వెళ్తే ఉన్న తాడు కూడా తెగిపోయే అవకాశం లేకపోలేదు. బలమైన తాడే తెగదు, 3 పేటల తాడే తెగదని ప్రభువు చెప్పాడు. ఆ తాడే బలహీనమైపోతే తప్పకుండా తెగిపోతుంది. తెగేదాకా లాగొద్దని అందుకనే పెద్దలు అంటారు దైవజనమా. భార్యాభర్తలు సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటే, పిల్లలు ఆ వాతావరణంలో పెరుగుతూ ఉంటే, వారికి కూడా పరిస్థితులను ఎలా సర్దుకుపోవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో వారు కూడా అవగాహన చేసుకోవడానికి బాగుంటుంది. భార్యాభర్తల విషయంలో మీరు ఉండవలసింది ఆర్థిక విషయాల్లో మంచి అవగాహన, ఇద్దరు అంగీకారం కలిగి ఉండాలి. భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటే, రే మీ నాన్నకి చెప్పొద్దురా, ఎరా పెద్ద కొడుక మీ అమ్మకి చెప్పొద్దురా నేనేం చేస్తున్నాను, ఇదిగో ఈ డబ్బులు దాసాయి, ఆ డబ్బులు దాసాయి అని 2 కుంపట్లు ఇంట్లో ఉంటే పిల్లలు కూడా మరి ఒక విధమైనటువంటి దిమనస్కుతో పెరిగి పాడైపోయే అవకాశం లేకపోలేదు. ఒక మాతృమూర్తి తన బిడ్డలను మంచిగా పెంచాలి అంటే ఒక భర్త యొక్క సహకారము ఆమెకు ఉండాలి. భార్య యొక్క సహకారం కూడా భర్తకు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కలిసి సర్దుకుపోవటం అనేది అలవాటు చేసుకోవాలి. ఆర్థిక విషయాల్లో అవగాహన భార్యాభర్తలు కలిగి ఉండాలి. అంగీకరించాలి. కొన్ని విషయాల్లో అన్నిటినీ కూడా ఎలా విభజించాలి, విభజించిన వాటిని ఆయా సమయాల్లో ఎలా వాడుకోవాలి అనేటువంటి ఆలోచన, జ్ఞానం కూడా భార్యాభర్తలు కలిగి ఉండాలి. అలానే అత్తమామల విషయంలో సరిహద్దులు అనేవి తుడిచివేయాలి. అత్తమామల విషయంలో సరిహద్దులు పెట్టుకుంటూ ఉంటారు. పిల్లలు ఎదుగుతూ ఉంటారు. అలాంటి వాతావరణాల్లో నాయనమ్మ మంచిది కాదు, అమ్మమ్మ మంచిది అంటారు. నాయనమ్మ మంచిది కాదని వాడు ఎందుకు అంటున్నాడు? వీడికి నాయనమ్మ అయితే వాళ్ళ అమ్మకి అత్త అవుతుంది. అత్త యొక్క పరిస్థితుల గురించి మరి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాయనమ్మ మంచిది కాదు, అమ్మమ్మ మంచిది అంటూ ఉంటారు. పిల్లలు కూడా చాలా కుటుంబాల్లో చూడండి ప్రియులరా, అత్త మామల విషయాల్లో సరిహద్దులు నియమించుకొని ఎన్నో కుటుంబాలు ఈ రోజున కుప్పకూలిపోయాయి, కుప్పకూలిపోతూ ఉన్నాయి. దీన్ని సరిచేసుకోకపోతే, వివాహ వ్యవస్థను గురించిన ఒక అవగాహన పెంచుకోకపోతే కుటుంబాలు పేక ముక్కల్లాగా రాలిపోయే చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజున పిల్లలు ఒక 100కి 70-80% మంది పెళ్ళి అవగానే వేరే కుంపడి పెట్టాలా లేదా, వేరే ఇల్లు, వేరే అపార్ట్మెంట్, మీ అమ్మా నాన్నలు ఒక ఇంట్లో ఉంచు, మన ఇద్దరం ఒక ఇంట్లో ఉందాం. అలా లేని పక్షంలో నువ్వు నేను కలిసి ఉండటానికి ఆస్కారమే లేదు. ఉంటే మీ అమ్మా నాయన ఉండాలి, లేదా నేనైనా ఉండాలి, లేదా మీ అక్కచెల్లెలైనా వదిలేయి, లేదంటే నన్నైనా స్వీకరించు అనేటువంటి మొండి పట్టుదల అనేది విడిచిపెట్టాలి. ఒకప్పుడు ఆడపిల్లలంటే సౌమ్యంగాను, మృదువుగాను, ఎంతో చక్కగాను, దీనత్వంతో ఉండేవాళ్ళు. దానివల్లనే భారతదేశంలో కుటుంబ వ్యవస్థలు పటిష్టంగా కట్టబడ్డాయి. చదువు అనేది మనకి జ్ఞానాన్ని నేర్పించాలే కానీ అహంకారాన్ని, లేకపోతే ఆ యొక్క సర్దుకుపోయే తత్వాన్ని నేర్పించకుండా నీలో అహంకారాన్ని, గర్వాన్ని అది పెంపారు చేస్తే దానివల్ల కుటుంబ వ్యవస్థకి ఒక విలువ అనేది లేకుండా పోతూ ఉంటుంది. పిల్లరా, కుటుంబాల్లో అత్తమామలు అనేటువంటి వాళ్ళు విషయాన్ని గ్రహించుకోవాలి. అబ్బాయి వైపు అమ్మా నాన్న ఉంటారు, అమ్మాయి వైపు అమ్మా నాన్న ఉంటారు. 2 కుటుంబాల యొక్క బాధ్యతలు కొంత మేర నువ్వు తప్పకుండా నీ జీవితంలో కొంత సమయం వరకైనా నువ్వు వహించాలి. పెళ్ళైన సంవత్సరం లోపలనే అమ్మా నాన్న విడిచేసి రమ్మంటారు. ఇంకా నేను అప్పుడే గర్భం ధరించాను కాబట్టి ఇక మీ అమ్మతో నాన్నతో నాకు సంబంధం లేదు, అత్తయ్య నన్ను అలా అన్నది, మావయ్య నన్ను ఇలా అన్నాడు అని చెప్పి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇంట్లో సమస్యలకు ఈరోజు కారణం ఏంటంటే భర్త భార్యలు కాదంట, మీ అమ్మని మీ నాన్నే నాకు సమస్య అంటున్నారు, మీ ఇంటి వాళ్ళే నాకు సమస్య అంటూ
విడిపోయేంత పరిస్థితులు తెచ్చుకుంటూ ఉన్నారు. కొంతకాలం సర్దుకుపోతే పెళ్ళవగానే ఎట్లా వదిలేసి వెళ్ళిపోతాడు కొడుకు తన అమ్మని నాన్నని? అది నిజంగా ఒక జ్ఞానం కలిగిన అమ్మాయి అర్థం చేసుకోవాలి కదా. ఆ జ్ఞానం ఆ అమ్మాయికి రావాలంటే ఆ అమ్మాయిని పెంచిన తల్లిలో ఏముండాలండి? దేవుని యొక్క జ్ఞానం ఉండాలి. అందుకనే ఒక స్త్రీని దేవుడు కట్టే స్త్రీ, మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనలోనే ఉందంట. ఒక స్ట్రక్చర్, ఒక ఇంటికి ఒక రూపాన్ని కల్పించాలన్నా, ఒక ఇల్లుని కట్టుకోవాలన్నా, ఒక సౌందర్యమైన సుందరమైన ఇల్లుగా మన ఇల్లును మార్చుకోవాలన్నా, ఆ చాకచక్యము, ఆ చాతుర్యము, ఆ సామర్థ్యము ఒక తల్లికి, ఒక స్త్రీకే దేవుడిచ్చాడు. చప్పలు కొడుతూ దేవుడి నామానికి మహిమ చెల్లిద్దాం దైవజనమా.